లోక్సభ ఎన్నికలు మంత్రులకు ఛాలెంజ్ గా మారాయి. అభ్యర్థుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా వారు గెలవటానికి చేసిన ప్రచారం కంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవటానికే ఎక్కువ చొరవ తీసుకుంటున్నారు. సొంత సమస్యలన్నిటినీ పక్కన పెట్టి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో సొంత పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూనే విపక్ష లీడర్లను కేడర్ను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఒక్కో మంత్రికి ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించి వాటికి ఇన్ఛార్జీలుగా నియమించడంతో పోలింగ్ ముగిసే వరకు ఆ సెగ్మెంట్లలోనే మకాం వేస్తున్నారు. అభ్యర్థులతో కలిసి ర్యాలీలు, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో ముందుండి గైడ్ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపును సవాల్గా తీసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలు మంత్రులకు ఛాలెంజ్ గా మారాయి. అభ్యర్థుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు వీళ్ళు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా వారు గెలవటానికి చేసిన ప్రచారం కంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. సొంత పనులన్నిటినీ పక్కన పెట్టి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ స్థాయిల్లో సొంత పార్టీ లీడర్లను సమన్వయం చేసుకుంటూనే విపక్ష లీడర్లను, కేడర్ను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఒక్కో మంత్రికి ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించి వాటికి ఇన్ఛార్జీలుగా నియమించడంతో పోలింగ్ ముగిసే వరకు ఆ సెగ్మెంట్లలోనే మకాం వేస్తున్నారు. అభ్యర్థులతో కలిసి ర్యాలీలు, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో ముందుండి మరీ గైడ్ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపుకు సవాల్ను తీసుకున్నారు మంత్రులు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా 17 లోక్సభ స్థానాలు గాను 14 ప్రజల స్థానాలు గెలుచుకుంటామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా మంత్రులకు అందుకు సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఇది ఒక టాస్క్ లా భావించి పనిచేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం ఉన్న నేపథ్యంలో మంత్రులకి టాస్క్ లా అప్పగించడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ సీఎం తో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడైతే వారికి కేటాయించిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో మకాం వేసి మరి అభ్యర్థులతోటి ప్రచారం చేస్తున్నారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఇటు ఆదిలాబాద్ చూసుకుంటే ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉన్నారు. ఆదిలాబాద్ లో ఇప్పటికే విస్తృతంగా పర్యటించి అక్కడ లోకల్ ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమైన నేతలను ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్నారు. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి బీఆర్ఎస్ చేరినటువంటి కీలక నేత ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్లా వ్యూహరచన క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తమ శక్తులు ఒడ్డుతున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడే మకాం వేసి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోజు పార్టీ క్యాడర్తో మీటింగ్స్ తో పాటు అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్లను సమన్వయం చేస్తూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇటు నిజామాబాద్కి వచ్చేసరికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అక్కడ బాధ్యతలు అప్పగించారు పార్లమెంట్. ఆయన కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో ఆయన గెలుపు కోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. అక్కడికి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కానీ ఇది పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా క్యాంపెయినింగ్ చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా జహీరాబాద్ వచ్చేసరికి ఇక్కడ కీలకంగా మాజీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా జహీరాబాద్ తో మెదక్ కూడా స్థానాన్ని కూడా ఆయన చూస్తున్నారు. మెదక్ కొండ సురేఖ ఇప్పటికే అభ్యర్థి నీలమ్మతో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది, మీటింగ్లు ఏర్పాటు చేస్తూ వస్తుంది. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ రోజు
మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నీలమ్మది ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్నారు. మంత్రులు కూడా దీనికి అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ స్థానాలని చెప్పవచ్చు. ఇటు ఖమ్మం చూడొచ్చు, ఖమ్మం కూడా స్థానాలు ఇప్పటికే ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు వరంగల్ ప్రాంతం కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, అటు సీతక్క, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ వీరంతా ఈ స్థానాలు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ ప్రాంతానికి ఇటు భువనగిరికి వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే సొంత స్థానాలు ఇవి, గత పట్టున్న స్థానాలు ఇవన్నీ కాంగ్రెస్ పట్టున్న స్థానాలు కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కంచుకోవటాలి సిట్టింగ్ స్థానాలు కాబట్టి ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పి వారు వాటిపై కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 100 రోజుల పాలన ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో అవన్నీ ఇంటింటికి చేరే విధంగా కార్యకర్తలకు క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు మహబూబ్నగర్, చేవెళ్ళ, నాగర్ కర్నూలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలిస్తున్నారు. ఈ కింది స్థాయి నుండి సమన్వయం చేస్తూ వస్తున్నారు. మెయిన్ గా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇక్కడ స్వయంగా ఇక్కడ క్యాడర్ మాత్రం మంత్రులంతా యంత్రాంగం అంతా పూర్తిగా ఎన్నికల్లో నిమగ్నం అయిందని చెప్పవచ్చు. జీవన్మరణ సమస్యగా దీన్ని భావిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న నేపథ్యంలో ఇండియా కూటమి బలపడుతున్నది. ఇది తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని చెప్పి ఇటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే అందుకు తగ్గట్టు వ్యూహరచన చేసుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోనే పరిమితమై అక్కడికక్కడ వారు స్థానికంగా నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు. ప్రచారం మొన్న నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నామినేషన్ చేశారు. ఈ రోజు కొంతమంది వేస్తున్నారు. ఇందుకు మంత్రులతో పాటు మంత్రులు ముఖ్యంగా కింది స్థాయిలో ఏదైతే అసమ్మతి ఉందో వారిని సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా మంత్రులకు ఇది బిగ్ టాస్క్ అని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎవరు కేటాయించిన స్థానాల్లో వాళ్ళు గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.